అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. హాయ్ సార్, యాక్చువల్గా మనకి చాలా ఎన్నో సామెతలు ఉంటాయి తెలుగులో. అట్లాంటి సామెతల్లోనే ఒకటి కత్తికి లేని దురద కందకెందుకు అనేటువంటిది ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది. సో చాలామంది అంటే ఎవరైనా కానీ నిజంగా ఒకరిని బలవంత పెట్టినా లేకుంటే నన్ను ఒకరు బలవంత పెట్టారని అన్నా అది అమ్మాయి అబ్బాయిని కావచ్చు, అబ్బాయి అమ్మాయిని కావచ్చు, ఎవరైనా కానీ సో అది మ్యాటర్ అవ్వచ్చు. కానీ ఇద్దరికి ఇష్టమయ్యేటప్పుడు ఏదైనా కానీ దాని గురించి పక్కన వాళ్ళు కూడా మాట్లాడకూడదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మనకి కోర్టు కూడా అట్లాంటి డైరెక్షన్సే ఉన్నాయి కొన్ని. అంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది. కానీ ఈ మధ్య బాగా చుట్టూ అంటే ఎక్కడ చూసినా కానీ అది ఎక్కడ ఏ టీవీలో అయినా కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, బాగా వినిపించేది ఏంటంటే నరేష్, పవిత్ర, లోకేష్ వాళ్ళ యొక్క బంధం గురించి. సో అది ఆ బంధమా, అనుబంధమా, లేకపోతే ఇంకే బంధమా, ఏ బంధమైనా కానివ్వండి. కానీ ఇట్లా చుట్టూ ఇదే టాపిక్ పైన ఎక్కువగా వచ్చేటువంటి గాసిప్స్ లేకుంటే కామెంట్స్, ఇంకా ఇట్లాంటికి సంబంధించి వేరే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వచ్చేటువంటి కామెంట్స్, అసలు ఇట్లా వచ్చేటువంటి కామెంట్స్ని అసలు ఎలా చూస్తారు మీరు? జనరల్గా మోహన్ బాబు ఫ్యామిలీని వదిలేసి ఇప్పుడు ఈతను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యన అంతే అంటే ఎవరో నరేష్ని పట్టుకున్నారు. అంటే మెయిన్లీ కృష్ణ గారు పోయిన తర్వాత టూ మచ్గా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ నెంబర్ పాయింట్. నేను చాలాసార్లు చెప్పను, ఒక లెవెల్ వరకు అడిగిన యాంకర్ని గౌరవించడం గురించి, మీ ఛానల్ గౌరవించడం గురించి కొంచెం చెప్తాను, కానీ టూ మచ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ సోషల్ ఎటికేట్ ఆర్ కల్చర్, మన సంస్కారం కాదు. అయినా కూడా ఇప్పుడు ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల హడావుడి, ఈ అసూయ చెంది వాళ్ళు ఎక్కువ. ఇంకొకరి గురించి తెలుసుకుంటాం, వాడికి మళ్ళీ గురికింద పోస్తే వాడి లైఫ్ దరిద్రంగా ఉంటుంది. ఎవడైతే కామెంట్ చేస్తాడో వాడి లైఫ్. యాంకర్లు కాదు, కింద పెట్టేవాళ్ళు ఆడు వీడియో అని పెడతా ఉంటాడు. ఆడు కాళ్ళు గోలికి మూలం నువ్వు అయినా వాడు వీడియో అంటూ ఉంటారు. యాక్చువల్గాను వాళ్ళకి చూసి జాలిపడాలి అంతే. యూ కెనాట్ హెల్ప్ ఇట్. ఈ అబ్బాయి గురించి ఇప్పుడు నరేష్ గురించి, పవిత్ర, లోకేష్ గురించి వాళ్ళు చాలా పెద్ద రప్చర్ తర్వాత ఆ రెండో పిల్లవ మూడో పిల్లవ ఆ రఘునాథ్ ఆయన ఎవరెవరు ఒక మినిస్టర్ ఉండి ఒకటి ఎక్స్ట్రా తాలూకా అమ్మాయి ఆవిడ. సో ఆ అమ్మాయి విడిపోయింది, వద్దని విడిపోయింది, ఈవిడ అయిపోయింది చాప్టర్. ఇప్పుడేదో డబ్బులు దొబ్బడం గురించి ఈవిడిద్దరూ కలిసి ఉండటం అనేది అపోజ్ చేసి వెళ్ళి పెద్దగా రచ్చ చేసింది. దీనికి వీటికంటే ముందున్న ఆవిడ అల్టిమేట్గా చచ్చిపోయే లోపల లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్. అంతే. వాట్ నరేష్ ఈజ్ డూయింగ్, వాట్ అమ్మాయి ఈజ్ డూయింగ్, పవిత్ర ఈజ్ కరెక్ట్, 150% కరెక్ట్. లైఫ్ వన్ టైమ్ ఆఫర్. రేపు చచ్చిపోతే ఈ కామెంట్ చేసే వాళ్ళు అందరూ ఏమైనా చెప్తారా? ఏం చెప్తారు? అంచేత చచ్చిపోయే లోపల యూ మస్ట్ లివ్ ఏ లైఫ్, పీస్ఫుల్గా ఉండాలి. సో అతనికి ఆస్తి ఉంది, ఆ అమ్మాయి కూడా ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో చూసి ఇద్దరు అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. పవిత్రలో బాగానే ఉంది, అట్లా పర్ఫెక్ట్ జంట అది. వీళ్ళకి ఎందుకంటే నన్ను పొరమాయి తమిళ్లో అసూయ చెప్పాను కదా, వీళ్ళకి ఎందుకు అంత ఇది. ఆ అమ్మాయి బ్యాకప్ ప్రతి ఒక్కళ్ళు మేకప్ చేసి వచ్చారు అక్కడ. కృష్ణ గారు పోయినప్పుడు పరామర్శించడానికి వచ్చినప్పుడు చాలామంది అందంగా కనబడ్డారు. ఎవరికి తగ్గట్టు బ్యాకప్ వాళ్ళు వేసుకుంటారు. అసలు నార్త్ ఇండియాలో అయితే అందరూ వైట్లో వస్తారు. ఎక్కడ నార్త్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ చచ్చిపోయినప్పుడు చూడండి అందరూ వైట్లో వస్తారు. అలాగే మనకు కూడా ఒక యూనిఫామ్ పెడితే అవి వస్తారు. అందరూ డ్రెస్లో అంటారంటే అది లేని డ్రెస్ కోడ్ లేదు ఇక్కడ సౌత్ ఇండియాలో. సో కొంచెం సాత్వికంగా వెళ్తారు, కొంచెం మంచి మరీ అంత గ్లామర్గా లేకుండా వెళ్ళటం అనేది ఒక పరిపాటి నార్మల్. వీళ్ళిద్దరూ కూడా నాకు మామూలుగా కనిపించారు. మేకప్ చేసుకెళ్ళిందని ఎవడో పెట్టాడు. నీకు ఎందుకురా బయటకు వచ్చేటప్పుడు ఏదో డైలీగా చేసుకుని టచ్అప్ చేసుకుని రావడం కరెక్ట్. అర్ధవికారంగా కావాలి, ఎందుకు రావాలి అంటాను నేను. అలానే జిడ్డుమోహం వేసుకొని అయితే నా దగ్గర ఎవరన్నా పని చేయడానికి వచ్చిన డ్రైవరు కానీ ఎవరు కానీ వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుని గోల్డ్ కట్ చేసుకుని, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను చెప్తాను నాకంటే బాగుండాలి మీరు అని చెప్తాను. అప్పుడు వీడు హ్యాపీగా ఉండి నా దగ్గర పనిచేస్తాను అనుకుంటాను. ఏడుస్తూ ఎందుకు రావాలి, అది నా ఫిలాసఫీ. కొంతమంది ఏడేడు పెద్ద సంస్థలే, వాళ్ళ పేర్లు ఎందుకులే, వీడేటి ఎలాగొస్తున్నాడు ఎందుకు స్టార్లే అట యాక్ట్ చేసినప్పుడే ఇంకొక స్టార్కి ఇంకొక యాక్టర్కి వీడికంటే చిన్న క్యారెక్టర్స్ యాక్టర్ మంచి బట్టలు వేస్తే అంటాడట. అటువంటి హీరోలు కూడా ఉన్నారు, ఎదవన్నారు. సో అంచేత క్యారెక్టర్కి డైరెక్టర్ తెలుసు, వాళ్ళకి తెలుసు. అంచేత అటువంటి సమాజంలో బతుకుతున్న మనకి ఈ అమ్మాయి కొంచెం మేకప్ చేసుకెళ్ళిందట. మనవాడు ఒకడు కోతి కొబ్బరిగా జరుగునట్టు అలా ప్రవర్తిస్తాడు, కొంచెం ఇలా పట్టుకోవటం. అది చిన్నపిల్ల
కాదు కదా. నరేష్ పెళ్లి ఇప్పుడు చేసుకున్న అమ్మాయి చిన్నపిల్ల కాదు, బట్ అఫీషియల్గా పెళ్లి కూడా చేసుకోలేడు, ఎందుకంటే ఇంకో ఎవరితో పెడుతుంది ఫిట్టింగు. ఓకే, అంచేత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏదో ఉంటున్నారు. ఆ కూడా చేయబట్టుకుని మరి కొత్తగా వచ్చిన అలవాట్లు ఉంటాయి. మన నార్త్ ఇండియాలోనూ చౌకిని ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు చట్ట పట్టాలు వేసుకొని తిరగలేరు, అర్థమైందా. అది కొంచెం జాగ్రత్తగా మరో రోజుగా వచ్చిన రాపోయిన విషాదం అని ఫేస్ పెట్టి నటించాలి. నటించి అలా వెళ్తూ ఆ దుఃఖం అంతా వాళ్ళలోనే ఉన్నట్టు చూపించుకునేట్టుగా వెళ్తారు. అదంతా నటనే. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకు ఇంత తపన అని రాశాడు వేటూరు గారు. నేను పనిచేసిన మొట్టమొదటి కె విశ్వనాథ్ గారి సినిమా అది, సాగర సంగం. అవి అందరూ యాక్టర్సే, నిజంగా కూడా యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళందరూ ఏదో చట్టా బట్టలు వేస్తున్నారు, ఆ భుజం మీద చేసాడు, నడుము మీద చేసాడు, అది అక్కడ పెడతాడు మన వాళ్ళు కెమెరాలు. అదేదో రజనీకాంత్ సినిమా ఒకటి వచ్చింది, అదృష్టం వీళ్ళకి దక్కలేదని బాధపడతాను. ఈడ అడిగేదిగా బయటకు వెళ్ళి దీని మీద ఎక్కేస్తాడు, అది వేరే విషయం. అది దానికి దీనికి సంబంధం లేదు. ఆ కసితోటి అది అవి పక్కన పెట్టండి. అలా అడిగితే మరి అవన్నీ చెప్పాల్సి వస్తుంది. రజనీకాంత్ సినిమాలోనూ అదేదో సినిమాలో గుర్తులేదు నాకు, కామెడీని ఉంటాడు అన్నమాట. ఈడు ఏదో సినిమా తమిళ సినిమాది, ఇలా కొంచెం తగిలింది అనుకోండి హీరోయిన్, వీడి దృష్టి ఎప్పుడు అక్కడ ఉంటుంది, అట్లాంటి వాడు అనమాట. అట్లాంటిది తీసేవాడు అనమాట. ఎవరో చూడలేదు కదనే ఇలా నడుము చేసేవాడు అనమాట రజనీకాంత్. ఏగానే వెనకాల ఉండేవాడు అన్నమాట ఇటు, పారాసైట్ లాగా. సో అలాగా మనం ఈ కెమెరాస్ ఇవన్నీ ఉన్నారు కదా, వీళ్ళకి వేరే పనే లేదు. సరిగ్గా ముఖం మీద పెట్టరు, ఆ నడుము మీద పెడతారనమాట. ఎక్కడెక్కడ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు. ఇలా ఇది ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు పట్టక మోహన్ బాబు కొడుకులు వదిలేశారు ఈ మధ్యన. నరేష్ని ఉతికి ఎండ ఆరేస్తున్నారు. అది తప్పితే ఏమి లేదు. వాట్ ఈస్ దేర్, లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్. కాకపోతే బెడ్రూమ్లో ఉండాలి, ఇంట్లోలాగా ఉండాలి. వెన్ యూ కమ్ ఫర్ అదర్ సోషల్ గెట్ టుగెదర్స్ అక్కడ కొంచెం మెయింటైన్ చేయాలి. అది కొంచెం మెయింటైన్ చేయట్లేదు అన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ద్వారా తెలిసింది అంతే నాకు. కానీ నథింగ్ రాంగ్. వాట్ ఈస్ దేర్, ఇప్పుడు అతనికి 55 ఏళ్ళు అది వచ్చినాయి, ఆ అమ్మాయికి 45-50 ఉంటాయి. వాట్ ఈస్ దేర్, వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా, చిలకాకు వరకు ఏం కాదు కదా. ఈవిడ మొత్తం చూసాడు, ఆ అమ్మాయి మొత్తం చూసింది. వాళ్ళిద్దరు లైఫ్ పంచుకుందాం అనుకున్నారు. వాట్ ఈస్ దేర్, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనుకున్నారు. అందులో తప్పేమీ లేదు యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు వెళ్ళిన ఒకేషన్ ఏంటంటే, కృష్ణ గారికి వన్ ఆఫ్ ద వైఫ్స్ అని ఇతను, అసలు వైఫ్కి పుట్టిన వాళ్ళు. అటువంటి విచిత్రమైన డిప్లొమాటిక్ ఫ్యామిలీ కాబట్టి అక్కడికి ఏదో జరిగింది. మెయిన్ కృష్ణ గారే లేరు కాబట్టి అక్కడికి వచ్చింది అందరూ కూడా ఇతని మీద కోపంగా ఉన్నారు. ఎందుకున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఒక వివాదం ఉంటుందండి, ఏదో ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ఉండవా, ఇవి ఉంటాయి. ఇద్దరికి తండ్రి కింద లెక్క. సో 1 సంవత్సరం 40-50 సంవత్సరాల నుంచి కృష్ణ గారు వాజ్ విత్ నరేష్ మదర్, ఏదో ఉంటాయి. అన్నీ అంత ప్రోబ్ వెళ్ళిపోకూడదు. అది ఇరిటేటింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. వీళ్ళకేం తెలియదు, సోషల్ మీడియా చెప్పేవాళ్ళకి వాడి యొక్క బిహేవియర్ చూస్తారనమాట. ఆ బిహేవియర్ చూసి ప్యానింగ్ చేస్తారంట కెమెరాని, వీడి మీద రాద్దామని చెప్పేసి. అసభ్యంగా ప్రవర్తించిన నరేష్ ఏదో అలా పెడతా ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. టూ మచ్ ఆఫ్ ప్రోబింగ్ ఇంటూ సంబడి ఎల్సెస్ పర్సనల్ లైఫ్ అని నా ఉద్దేశం. మరి అదర్వైజ్ అతను చేసి తప్పేం కదా. లివ్ ఇన్ రిలేషన్షిప్, వాట్ ఈస్ దట్, వాళ్ళ పర్సనల్. నేను అట్లాగే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్లిని గౌరవించకుండా ఉండే ఉద్దేశం ఉంటే ముందే వద్దు. ముందు నుంచే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెట్టుకోండి, ఎంతవరకు పెట్టుకోవాలి రాసుకోండి, తర్వాత రామ్ అనుకోండి. ఇంకోటి చూసుకుంటే ఇంకోటి చూసుకోవచ్చు. అంతేగాని పెళ్లి చేసుకుంటే మాట రెస్పెక్ట్ ద మ్యారేజ్. ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. కష్టమో నష్టమో భరించి అడ్జస్ట్ మెంటాలిటీ తోటి బతకండి. నేను చాలా వీడియోలు పెట్టాను, మా ఓన్ ఛానల్లో పెట్టాను, మీలాగా ఎవరెవరో వస్తే అడిగి చెప్పాను. సో అంచేత వాట్ నరేష్ అండ్ దట్ పవిత్ర ఈజ్ డూయింగ్ ఈజ్ కరెక్ట్ కదా. వాళ్ళ జనరల్ బిహేవియర్ రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కదా, అది వీళ్ళకి పొరామై, వీళ్ళకి అసూయ. అప్పుడు మీరు అన్న మొట్టమొదటి సామెత అది కరెక్టో కాదు. మరి కందకి లేని దొరద కత్తికి లేని దొరద కంద, ఏదో అనేసరి మీరు కందకి ఎందుకనే, ఏమో అది కరెక్టేనా? కరెక్టే ఏమో నాకు సరిగ్గా తెలియదు, విన్నాను నేను చాలాసార్లు. అది దానికి కరెక్ట్గా చెప్పాను నేను మీకు. ఒకటి పర్సనల్ దాంట్లోకి ఎక్కువ డోంట్ ప్రోబ్. సోషల్ మీడియా మీద చిరాకు వచ్చేస్తుంది. ఒక ఛానల్ అస్తమానం ఎలా చెప్తున్నాడు అనుకోండి, మేబీ ఆడికి వ్యూవర్షిప్ బాగానే ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఆడే తోటి నాకుడికి అనుకుంటారు. అంతే కదా, అస్తమానం అలా పెడితేనే. అందులో కొంత ఫ్యాక్ట్ ఉండాలి.
ఐ ఓన్లీ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. అవును. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఎక్స్ ఫైల్స్ అని వచ్చింది మనకి ఓకే. ఒక ప్రోగ్రామ్ హెచ్బిఓ వాళ్ళది. అది వాళ్ళ యొక్క స్లోగన్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఓకే. ఎప్పుడు ఫ్యాక్ట్స్ చాలా వింతగా ఉంటాయి కల్పితాల కంటే. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. సో 24 గంటలు కల్పించే చెప్పకూడదు. టాక్ సమ్ ఫ్యాక్ట్స్. అవును, ఖచ్చితంగా మాట్లాడాలి కదా సార్, ఫ్యాక్ట్ మాట్లాడాలి కదా. మాట్లాడాలని నేను అంటున్నాను, మరి కోరుకుంటున్నాను. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.